రెహమాన్ గారు, 1వ తారీఖు లేదంటే 1వ నెంబర్ వచ్చేలాగా పుట్టినవారి జాతకం ఎలా ఉంటుంది? ఒకటంటేనే సూర్యుడమ్మ. వీళ్ళు ప్రొఫెషనల్గా చాలా బాగుంటారమ్మా. ఈ 1 సిరీస్ అంతా 1 కానీ 10, 1+0 1, అలానే 18, 1+9 1, అలానే 28, 2+8 1. ఇలా 1లో పుట్టిన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్గా చాలా బాగా ఉంటున్నారు. మంచి మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవుతున్నారు. లైఫ్లో బాగా పైకి వస్తున్నారు. ఇక్కడ అన్ని 1లో 1 కాదమ్మా. ఇక్కడ అదే అందరూ అపోహ పడుతుంది ఏంటంటే అన్ని 1లో 1 అంటే ఈ 1 వాళ్ళందరికీ ఇలా ఉంటుందని కాదమ్మా. 1వ తారీఖు సింగిల్ నంబర్. ఆ సింగిల్ నంబరు బాగానే పైకి తెస్తుంది కానీ 100% అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఇవ్వదు. ఎప్పుడు సింగిల్ నంబరు కాంబినేషన్ ఆఫ్ అంటే ఒక్కడు ఇప్పుడు చెప్పులు కుట్టే ఆయన ఎప్పుడు కోటీసుడు అవ్వలేడు. ఇదే ఒక బాటా కంపెనీ కోటీసులు అవుతారు. వాళ్ళు చేసేది అదే పని, వీళ్ళు చేసేది అదే పని, కానీ ఒక గ్రూప్ బాగా డెవలప్ అవుతుంది. అలానే ఈ 1 అనే సింగిల్గా వచ్చేటువంటి నంబరు పర్లేదు, అంతేగాని పెద్ద గొప్ప రిజల్ట్స్ అయితే ఇవ్వదమ్మా. ఈ 1వ తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా నెంబర్ 1 పొజిషన్లో వస్తారు. వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మంచి పొజిషన్లో ఉంటారు. జీవితంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా అవటానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళకి పేరు పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా ఇక 1వ తారీఖు పుట్టిన అబ్బాయి ఇట్రా అని ఎవరు అనలా. స్కూల్లో అనలేదు, బయట అనలేదు, పేరెంట్స్ కూడా అనలా. ఎందుకంటే పేరెంట్స్కి తెలుసు డేట్ ఆఫ్ బర్త్, అయినా పిలవరు. ఓన్లీ పేరుతో పిలుస్తారు. ఏ డేట్లో పుట్టినా ఆ డేట్కి తగ్గట్టుగా పేరు బలంగా ఉండాలమ్మా. ఇప్పుడు 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి తీసుకెళ్ళి ఏ 5వ నంబర్లోనో ఏ 6వ నంబర్లోనో ఇంకొక వేరే నంబర్లో పేరు పెట్టామనుకోండి, అది నెగిటివ్ నెంబర్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావు. ఓకే, నేను ఇక్కడ అనేది ఏంటంటే ఏ నంబర్ వాళ్ళు ఆ నంబర్లో పేరు పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మిగిలిన వాళ్ళు బతకరా అంటే అందరు బతుకుతారమ్మా, సూక్ష్మజీవులు కూడా బతుకుతాయి, నేను కాదంటలేదు. మంచి పాపులారిటీ రావాలంటే దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయి 1వ తారీఖు పుట్టాడు, అద్భుతంగా ఉన్నది, మంచి డేట్ ఆఫ్ బర్త్, బాగా చదువుకుంటాడు, అన్నీ బాగా ఉన్నాయి. మరి అయినా కానీ మా అబ్బాయి 1వ తారీఖు పుట్టాడండి, రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పి అంటే దాని అర్థం ఏంటంటే ఆ అబ్బాయికి తీసుకెళ్ళి ఏ 18వ నంబర్లోనో పేరు పెట్టారు. ఇక్కడ మొన్నే జస్ట్ రీసెంట్గా ఒక న్యూమరాలజిస్ట్ అంటే ఆ అబ్బాయి 1వ తారీఖు పుడితే చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి 18వ నెంబర్లో పేరు పెట్టాడు. 1కి 9 మంచి ఫ్రెండ్, 1కి 9 మంచి ఫ్రెండ్. ఆయన అలా ఆలోచించి 18వ నెంబర్ పేరు పెట్టాడు. నిద్ర లెగిస్తే అబ్బాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బాక్స్లో పెట్టారంటారు ఒకరోజు జాండీస్ వచ్చిందంటారు, ఒకరోజు ఇంకోటి అంటారు. ఏందా అని చెప్పి నిన్న నా దగ్గరికి వచ్చి ఏమండి నేను ఫలానా ఆయన కనుక్కున్నాను, నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది, ఇలా జరుగుతుంది, ఏంటి సార్ ఇప్పుడు ఇలా పెట్టాడు అనగానే నేను చూస్తే దానిలో 18వ నెంబర్ ఉంది. అరే ఎలా పెట్టించావయ్యా, ఆయన పెట్టాయని కూడా ఎలా పెట్టాడు, ఆయన ఉద్దేశం ఏంది, 18 అంటే 1+8 9. అద్భుతమైన నెంబర్ పెట్టారు. 1వ నెంబర్ వాళ్ళకి 9వ నెంబర్ కలిస్తే మొదట అంకె 1 చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు అని మంచి ఉద్దేశంతో పెట్టాడు. కానీ ఈ అబ్బాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ 18వ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్, అన్ని 9లో 1 కాదు, అన్ని 1లో 1 కాదు. సరే ఆ పేరులో చూపించా, చూడయ్యా సౌందర్య గారి పేరు కొడదామని సౌందర్య గారి పేరు కొడితే 18 వచ్చింది, శ్రీదేవి గారి పేరు కొడితే 18 వచ్చింది, గాయత్రి గారి పేరు కొడితే 18. ఇలా అందరూ మధ్యలో డిస్టర్బ్ అవుతారే, మధ్యలో డయానా గారి పేర్లు ఇలాంటివన్నీ కొడితే 18వ నెంబర్ వచ్చింది. చూడండి ఆయన ఇలాంటి పేరు పెట్టాడు, అందువల్ల అబ్బాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 1వ నెంబర్కి 9వ నెంబర్ మంచిదే కాదంటలేదు, దానిలో 18వ నెంబర్ మంచిది కాదయ్యా, ఇలా చూడకుండా పెట్టేశారు అని చెప్పి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి అన్నీ చేస్తే మళ్ళీ ఆ అబ్బాయికి ఆటోమేటిక్గా హెల్త్ అంతా సెట్ అయిపోయింది. సెట్ అయ్యి బాగా ఉన్నాడు, బాగా ఇదవుతున్నాడు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్లస్ దాంతోపాటు జాతక చక్రం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ అందరూ ఇప్పుడు 300 రూపాయలు పెడితే న్యూమరాలజీ బుక్ అని ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ తీసుకొని 1 అంటే ఇలా, 2 అంటే ఇలా, 3 అంటే ఇలా అని చదివేస్తున్నారు. చదివేసి దానికి తగ్గట్టుగా మేము పేర్లు పెడతాం అని చెప్తున్నారు. తప్పేం కాదు, అందరు నాలెడ్జ్ పెంచుకోవడం ఎవరు తప్పైతే కాదమ్మా, పెట్టుకోవాలి. కానీ ప్రయోగాలు చేసేటప్పుడు అంటే వేరే వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే అన్ని కోణాల్లోంచి ఆలోచించాలి. అంటే అసలు అబ్బాయి జాతకం ఎలా ఉంది,
ఆ అబ్బాయికి ఏ గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి, ఏ గ్రహాలు నీచలో ఉన్నాయి అనేది ఒకటి ఉంటుందమ్మా. అది పాపం అది చెప్పాలంటే మీకు తెలుసు అనుకుంటా, పంతులు గారు వాళ్ళు చిన్నప్పుడే రెండో తరగతి 3వ తరగతి చదివేటప్పుడే వేదం చదువుకోవటానికి కానీ వెళ్ళి వాళ్ళ జీవితం అంతా 20 ఏళ్ల పాటు దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద వర్క్ చేసి అప్పుడు వస్తారు. వాళ్ళు అవన్నీ జగ్ చేసుకొని జాగ్రత్తగా చూస్తుంటారు. ఇక్కడ జాతక చక్రంలో ఏ గ్రహాలు బాగున్నాయో చూసుకొని, ఏవి బాగాలేదో చూసుకొని దానికి రిలేటెడ్గా పేరు సెట్ చేసి దాన్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఒక లేని వాడికి 1 కోటి రూపాయలు ఇస్తే వీడు కూడా ఉన్నోడు అయిపోతాడు, అంతే కదా, 2 కోటీశ్వరులు అయిపోతారు. ఇట్లా ఇప్పుడు అట్లా కాకుండా ఒక లేనివాడు ఇంకొక లేని వాడికి ఏమి ఇవ్వలేడు కదా, ఇవ్వలేడు కాబట్టి ఇద్దరు లేని వాళ్ళుగానే ఉంటారు. అందుకని జాతక చక్రంలో ఏదైతే నీచంలో ఉన్నదో, ఏదైతే బాగాలేదు, సపోజ్ మెర్క్యూరీ బాగాలేదు అనుకుంటే తెలివితేటలు బాగుండవు. అప్పుడు తీసుకొచ్చి పేరు పెట్టేటప్పుడు వాళ్ళకి 5వ నెంబర్లో అంటే మెర్క్యూరీని బలంగా చేయాలి. అలా బలంగా చేసినప్పుడు అవి 2 మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు బాగా పైకి రావడానికి అవకాశం. ఇవన్నీ చేయాలంటే అమ్మ ముందు అసలు ఫస్ట్ చెప్పే వాళ్ళకి లేదా, అరే మనం ఒక తాతయ్య పొజిషన్లో ఉన్నాం, లేదా ఒక తండ్రి పొజిషన్లో ఉన్నాం, వచ్చేటువంటి వాళ్ళు మనల్ని నమ్మి వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా మంచి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మన మైండ్లో ఏముందంటే వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనము మన పిల్లలు కడుపు నింపుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాల్సిందే అని డిసైడ్ అవ్వాలి ఫస్ట్. అంతేగాని వీడు వెళ్తే ఇంకోటి వస్తాడు, వాడు వెళ్తే ఇంకోటి వస్తాడని నెక్స్ట్ అని పేర్లు పెట్టకూడదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయిందంటే ఈ టీవీలో చెప్పి అవి చేసి ఇవి చేసి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి నిమిషానికి ఒకటి పేరు పెట్టేయటం, ఏమి చెక్ చేయకపోవటం, ఏదో ఒక పేరు 45వ నెంబర్ మంచిదా అంటే 45 పెట్టేయటం, 28వ నెంబర్ మంచిది 28 పెట్టేయటం తప్పితే ఇన్ని విధాలు ఆలోచించడం లేదు. కాబట్టి అందరూ కనుమరుగైపోయారు. చూడండి మీరు ఇప్పుడు ఎవరు రావటంలా, ఏ న్యూమరాలజిస్ట్ని పాత న్యూమరాలజిస్ట్ని అందరిని మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే అందరు ఊరి నుంచి పారిపోయారు. అలా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళకి కొంతవరకే చూస్తారమ్మా జనం. తర్వాత రిజల్ట్స్ రాకపోతే ఎవరైనా ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఆడదు. అలా జరుగుతూ ఉంటుంది. అందుకని బాగా ఆలోచించి జాతక చక్రం చూసి, అలానే నేమ్ చూసుకొని, ఫేస్ రీడింగ్ చూసుకొని, సిగ్నేచర్ అనాలిసిస్ చూసుకొని, మ్యారేజ్ డేట్స్ చూసుకొని, మరి ఇప్పుడు పుట్టిన పిల్లలకి మీరు మ్యారేజ్ డేట్ ఎలా చూస్తారని అని మీరు అడగాలి. వాళ్ళ తల్లిదండ్రులు మ్యారేజ్ డేట్ చూస్తారు, ఎందుకంటే బేస్ అదే కదా, అక్కడి నుంచి పిల్లల యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇన్ని విధాలుగా చూసి ఏదో ఒక విధంగా అబ్బాయికి ఒక పాజిటివ్ చెయ్యాలి అని ఒక పాజిటివ్ దృక్పథంతో కూర్చుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయమ్మ. ఓకే, లేకపోతే రావు. అందుకని ఎన్నుకునేటప్పుడే ప్రతి వాళ్ళకు ఒక 6th సెన్స్ పనిచేస్తుంటుంది. ఆ ప్రోగ్రాం చూడంగానే ఎస్ ఈయన్ని కలిస్తే నాకు రిజల్ట్స్ వస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తాడమ్మా. అలా అనుకుని అలాంటి వాళ్ళని కలిస్తే, అంటే నీ 6th సెన్స్ ఏమైతే చెప్పిందో అలాంటి వాళ్ళని కలవటం వలన, నన్నని కాదు ఎవరైనా మీకు ఎవరు చెప్తారో ఫలానా ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇది అయితే బాగుందని చెప్తారు, వాళ్ళని కలవాలి. వాళ్ళని కలిస్తే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఊరికి టీవీలో చూసి మీది ఫలానా రాసా వచ్చే నెలలో కోటీశ్వరులు అయిపోతారు. అసలు ఎట్లా అవుతారమ్మా? మీరు ఇంతకాలం నుంచి ఎంతమందికి యాంకరింగ్ చేస్తున్నా, న్యూమరాలజిస్టులకు ఎంతమంది యాంకరింగ్ చేస్తున్నారు, మరి మీరు ఎందుకు కోటీశ్వరులు అవ్వలేదు? సరే ఇన్ని రోజుల నుంచి ఎంతమందికి న్యూమరాలజీ చెప్తున్నా, నేను ఎందుకు కోటీశ్వరుడు అవ్వలేదు అంటే నాకు పేరులో మార్పు చేసుకోవడం కుదరదా? మరి నేనే అందరికీ చేసేటప్పుడు మరి ఈ వచ్చే నెలలో కోటీశ్వరుడు అవుతాను, మరి మీరెందుకు అవ్వలేదు? మీరెందుకు అవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఎక్కడి నుంచో 40 కిలోమీటర్ల నుంచి వచ్చి టీవీలో మళ్ళీ ప్రోగ్రామ్స్ ఒక కోటీశ్వరుడు ఒక మల్టీ మిలియనర్ కూర్చొని టీవీలో నా దగ్గర రండి నేను మీ పేర్లు మారుస్తానని అన్నాడుగా, అన్నాడుగా. అంటే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ నీ యోగంలో కోటీశ్వరుడు అవ్వాలనే యోగం ఉంటే ఆటోమేటిక్గా అయిపోతావు. ఇప్పుడు మోడీ గారికి మేమెవరు పేరు మార్చకుండానే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి మేమెవరు పేరు మార్చకుండానే అయిపోయారు. నేను అనేది ఏంటంటే యోగంలో ఉంటే జరిగిద్ది. కాకపోతే ఈ శాస్త్రాలన్నీ ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ నుంచి కవర్ చేసుకొని బాగా పైకి రాడు. ఇక్కడ జనం ఏమైపోయారంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అనగానే నమ్మేస్తున్నారు. అసలు ఎట్ట కోటీశ్వరుడు అవుతాడు? నువ్వు చేసే పని ఏంది, నీ చదువు ఏంది, నీ స్థాయి ఏంది? అలా ఆలోచించుకొని ఒక మంచి వ్యక్తిని కలిస్తే మీ జీవన విధానం అంతా బాగా ఉండేటట్టు చేయగలం మేము.
అంతేగాని నన్ను కలిస్తే నేను ఒక పేరు అక్షరం మారిస్తే నువ్వు పెద్ద సినిమా యాక్టర్ అవుతావు అన్నప్పుడు మరి మా కొడుకు సినిమా యాక్టర్ ఎందుకు అవ్వలేదు? ఎందుకు క్వశ్చన్ చేసుకోరు జనం? మరి ఈయన కొడుకు ఏంటి, ఈయన కొడుకు ఏం చేస్తుంటాడు, సినిమా యాక్టరా కాదా? నేనేమో ఒక పేరు అక్షరం మారంగానే పెద్ద హీరో అయిపోయాడమ్మా. మరి అట్టప్పుడు నా కొడుకు ఎందుకు కావాలా అంటే నేను అనేది యోగంలో ఉంటే, జాతకంలో ఉంటే దానికి ఈ నెగిటివ్ తీసేసి పాజిటివ్ చేసి ఒక పాజిటివ్ లైఫ్ ఇవ్వటానికే శాస్త్రాలు ఉపయోగపడతాయి. మీరు ఊరికినే ఇలా నమ్మేసి అనవసరంగా పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకొని పెద్ద పెద్ద ఈ మధ్యలో ఇంకా ఇటుక రాయి కూడా కట్టుకోమంటారు, కట్టుకుంటున్నారు. ఇంకేం చేస్తాం? అట్లా కాదు. కరెక్ట్ వ్యక్తిని కనుక్కొని కరెక్ట్ వ్యక్తితోటి చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. నమస్కారం.